హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ టీజీపీఎస్సీ యూనివర్స్. ఓకేనా గైస్, టుడే మన టాపిక్ వచ్చేసి చాలామంది రెగ్యులర్గా మెసేజ్ పెట్టడం జరుగుతుంది. అసలు గ్రూప్ 3కి సంబంధించి కట్ ఆఫ్ ఎలా ఉండబోతుంది అని చెప్పేసి చాలామంది అడగడం జరుగుతుంది. సో మీ అందరి కోరిక మేరకు ఈరోజు గ్రూప్ 3 కట్ ఆఫ్ అనేది ఎలా ఉంటుందని చెప్పేసి ఈరోజు వీడియో జరుగుతుంది గైస్, గమనించండి. ఓకేనా. ఓకే గైస్, ఈరోజు మన టాపిక్లోకి వెళ్ళిపోదాం. అసలు గ్రూప్ 3 కట్ ఆఫ్ ఎలా ఉంటుంది ఎక్స్పెక్టెడ్ అనేది మీకు ఈరోజు చెప్పడం జరుగుతుంది. ఓకేనా, చూద్దాం గైస్ అసలు గ్రూప్ 3 కట్ ఆఫ్ అనేది ఎలా ఉంటుంది. ఓకేనా, కేటగిరీ వైజ్ అంటే ఏ క్యాస్ట్కి ఎన్ని మార్కులు వస్తే మీరు నెక్స్ట్ జిఆర్ఎల్ 1:2లో సెలెక్ట్ కావడానికి అవకాశాలు ఉన్నాయని చెప్పేసి చెప్తాను. ఓకేనా. ఓకే గైస్, టాపిక్లోకి వెళ్ళిపోదాం. జెండర్లు మరియు ఉమెన్ అంటే కేటగిరీ వైజ్ చెప్తా. ఓకేనా. ఓసీ వచ్చేసి ఇది మన టెలిగ్రామ్ ఛానల్లో పోల్ పెట్టడం జరిగింది. ఎప్పుడైతే మనకి జిఆర్ఎల్ రిలీజ్ చేశారో ఆ రోజు పోల్ పెట్టడం జరిగింది, ఎవరికి ఎంత వచ్చాయని చెప్పేసి పోల్ పెట్టడం జరిగింది. దాని ప్రకారం మీకు ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ అనేది ఈరోజు చేయడం జరుగుతుంది. అంటే ఎవరైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్ పోవాలనుకుంటున్నారో మీకు ఈ మార్క్స్ వస్తే సేఫ్ స్కోర్ అనుకోవచ్చు. ఖచ్చితంగా సర్టిఫికేట్ వెరిఫికేషన్ పోవడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. ఈ స్కోర్ వచ్చిన వాళ్ళు సెలెక్ట్ కావడానికి కూడా ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. ఓకేనా. ఓకే గైస్, ఒకసారి చూద్దాం. ఓసీ వచ్చేసి 292 295 అంటే ఓసీ వాళ్ళు ఎవరైతే జనరల్ ఓసీ వాళ్ళు ఉంటారో వాళ్ళు 292 290 వరకు అంటే 290 నుంచి 295 వరకు ఎవరైతే పొందుతారో వాళ్ళు ఖచ్చితంగా ఈసారి 1:2లో సెలెక్ట్ కావడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. ఓకేనా. తర్వాత వచ్చేసి ఓసీ ఉమెన్స్ వచ్చేసి 280 to 285 వరకు ఉండొచ్చు గైస్. ఓకేనా, గమనించండి. 280 to 285 వరకు ఉండొచ్చు. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ఈడబ్ల్యూఎస్ చూద్దాం. ఈడబ్ల్యూఎస్ వచ్చేసి 270 to 285. ఓకేనా, 270 to 285 వరకు ఉండాలి ఈడబ్ల్యూఎస్లో. ఉమెన్స్ వచ్చేసి 270 to 275 ఎవరైతే పొందుతారో మీరు ఖచ్చితంగా జిఆర్ఎల్లో 1:2లో సెలెక్ట్ కావడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా పోవడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి గైస్. ఓకేనా, గమనించండి. నెక్స్ట్ వచ్చేసి బీసీఏలో జనరల్ అంటే మెన్ వచ్చేసి బీసీఏలో 265 to 280 ఎవరైతే పొందుతారో వాళ్ళు ఖచ్చితంగా జిఆర్ఎల్లో సెలెక్ట్ కావడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. ఓకేనా. నెక్స్ట్ బీసీఏ ఉమెన్స్ వచ్చేసి 265 to 270 అంటే ఎవరైతే పొందుతారో ఖచ్చితంగా మీరు నెక్స్ట్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ పడడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటాయి. ఓకేనా. బీసీబీ మెన్స్ వచ్చేసి 275 to 290 వరకు ఎవరైతే పొందుతారో ఖచ్చితంగా మీరు 1:2లో సెలెక్ట్ కావడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటాయి. ఈ మార్కులు ఎవరైతే పొందుతారో మీరు మీ యొక్క సర్టిఫికేట్స్ అనేవి రెడీ చేసుకోండి. ఓకేనా. ఏ సర్టిఫికేట్ తీసుకోవాలని చెప్పేసి నేను మన ఛానల్లో ఒక వీడియో పెట్టాను, చూడండి. ఓకేనా. బీసీబీ ఉమెన్స్ వచ్చేసి 275 to 280 ఎవరైతే 275 to 280 పొందుతారో వాళ్ళు ఖచ్చితంగా జిఆర్ఎల్లో సెలెక్ట్ కావడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి గైస్. ఓకేనా, ఉమెన్స్. ఓకేనా. నెక్స్ట్ బీసీసీలో 235 to 250 ఎవరైతే పొందుతారో వాళ్ళు ఖచ్చితంగా నెక్స్ట్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ పోవడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటాయి. ఓకేనా. ఎందుకంటే నేను ఈ వీడియో చేయడానికి గల కారణం ఏంటంటే రెగ్యులర్గా ఒక 10 to 15 మెంబర్స్ వరకు మన టెలిగ్రామ్ ఛానల్ టీజీపీఎస్సీ యూనివర్స్ టెలిగ్రామ్ ఛానల్లో ఉన్న విద్యార్థులు చాలామంది రెగ్యులర్గా మెసేజ్ పెట్టడం జరుగుతుంది. అసలు గ్రూప్ 3 కట్ ఆఫ్ ఎలా ఉండొచ్చు, ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ ఒకసారి వీడియో చేయండి అని చెప్పేసి చాలామంది మెసేజ్ పెట్టడం జరుగుతుంది. సో అందుకే ఈరోజు నేను ఈ వీడియో చేయడం జరుగుతుంది. ఇది జస్ట్ మనం ఎక్స్పెక్ట్ చేసి చేయడం జరుగుతుంది ఈ వీడియో అనేది. అంటే అంటే మనం చెప్పే కట్ ఆఫ్కి ఒక 5 or 10 మార్క్స్ అంటే ఒక అటు ఇటు -5 +5 మార్క్స్ అనేవి అటు ఇటు ఉండడం జరుగుతుంది. ఓకేనా. జస్ట్ ఇది ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ మాత్రం. ఓకేనా, గమనించగలరు అందరూ. నెక్స్ట్ వచ్చేసి బీసీడీ మెన్ వచ్చేసి 288 to 293 వరకు ఉండొచ్చు గైస్. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి బీసీడీ ఉమెన్స్ వచ్చేసి ఓకే గైస్, చూద్దాం ఒక్క నిమిషం. బీసీడీ ఉమెన్స్ వచ్చేసి 278 to 283 వరకు ఉండొచ్చు గైస్. ఓకేనా, గమనించండి. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి బీసీఈ చూద్దాం. బీసీఈ వచ్చేసి 270 to 275 ఎవరైతే పొందుతారో వాళ్ళు ఖచ్చితంగా
జిఆర్ఎల్ అంటే 1:2లో సెలెక్ట్ కావడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి, ఓకేనా, గమనించగలరు. బీసీఈ ఉమెన్స్ వచ్చేసి 260 to 265 వరకు ఎవరైతే పొందుతారో వాళ్ళు ఖచ్చితంగా మీ యొక్క సర్టిఫికేట్స్ అనేవి రెడీ చేసుకొని పెట్టుకోండి, ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ఎస్సీలో మెన్స్ వచ్చేసి 260 to 265 ఎవరైతే పొందుతారో వాళ్ళు ఖచ్చితంగా గ్రూప్ 3 జాబ్కి సెలెక్ట్ కావడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. మరియు సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా రెడీ చేసుకొని పెట్టుకోండి, ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ఎస్సీలో ఉమెన్స్ వచ్చేసి 250 to 255 ఎవరైతే పొందుతారో మీరు ఖచ్చితంగా 1:2లో సెలెక్ట్ కావడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. మరియు సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా మీరు అర్హత పొందుతారు. కాబట్టి మీరందరూ మీ యొక్క సర్టిఫికేట్స్ అనేవి రెడీ చేసుకొని పెట్టుకోండి, ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ఎస్టీలో మెన్స్ వచ్చేసి ఒక 270 to 275 వరకు వస్తే హోప్స్ పెట్టుకోవచ్చు. 260 to 265 వచ్చినా కూడా ఎస్టీ వాళ్ళు హోప్స్ పెట్టుకోవచ్చు, ఓకేనా, గమనించగలరు. నెక్స్ట్ వచ్చేసి ఎస్సీలో ఉమెన్స్ వచ్చేసి 260 to 265 ఎవరైతే పొందుతారో మీరు ఖచ్చితంగా జిఆర్ఎల్లో సెలెక్ట్ కావడానికి అవకాశాలు ఉంటాయి గాయస్, గమనించగలరు, ఓకేనా. ఇంకా మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా మన యూట్యూబ్ ఛానల్లో ఎవరైనా జాయిన్ కాకపోతే జాయిన్ కాండి. ఇంకా మన యూట్యూబ్ ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్. ఇంకా మీకు రెగ్యులర్గా ఎడ్యుకేషన్కి సంబంధించిన అప్డేట్స్ మీరు పొందాలంటే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి. మీ ఫ్రెండ్స్కి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఇంకా ఇతరులకు షేర్ చేయండి గాయస్, ఓకేనా. ఇంకా మన టెలిగ్రామ్ ఛానల్లో టీజీపీఎస్సీ యూనివర్సిటీ టెలిగ్రామ్ ఛానల్ ఎవరన్నా జాయిన్ కాకపోతే జాయిన్ కావండి గాయస్. ఎందుకంటే మీకు రెగ్యులర్గా కరెంట్ అఫైర్స్ రెగ్యులర్ అప్డేట్స్ అనేవి మీకు మనం టెలిగ్రామ్ ఛానల్లో ఇవ్వడం జరుగుతుంది. మరియు రెగ్యులర్గా పోల్ కూడా పెట్టడం జరుగుతుంది. కరెంట్ రిలేటెడ్ టాపిక్స్ సంబంధించి అన్ని రెగ్యులర్గా పోల్ కూడా పెట్టడం జరుగుతుంది, ఓకేనా గైస్. ఇంకా మీకు ఈ వీడియోలో గ్రూప్ 3కి సంబంధించిన కట్ ఆఫ్ అనేది క్లియర్ కట్గా అర్థమైందని నేను అనుకుంటున్నాను. ఇంకా మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా మన టీజీపీఎస్సీ యూనివర్సిటీ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయ్యి నన్ను డౌట్స్ అడగవచ్చు, ఓకేనా. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. జై హింద్, జై తెలంగాణ.